దేవుడు దీవించాలి, దీవించాలి, ఆశీర్వదించాలి అని ప్రతి మనిషి కూడా కోరుకుంటాడు. దేవుడు న్యాయస్థుడు, పనివాడు జీతానికి పాత్రుడు. పని చేయకుండా, దేవుని ఆలయంలోనికి రాకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని సంబంధమైన పాటలు పాడకుండా, దైవ సంబంధమైన క్రమము చేయకుండా, ఏమీ చేయకుండా ప్రభువా నన్ను దీవించు అనిసనంటే సోమరికరమైన ఆత్మీయ జీవితం. సోమరి చేమలి యొద్దకు వెళ్ళి నీవు బుద్ధి తెచ్చుకో అన్నట్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో సోమరికరమైన భక్తి జీవితం ఉండేటప్పుడు శ్రమలు అలాగే ఉంటాయి, బాధలు అలాగే ఉంటాయి, వ్యాధులు అలాగే ఉంటాయి, చిక్కులు, సమస్యలు, అప్పులు అన్నీ అలాగే ఉండిపోతాయి. కారణం ఏంటనిసరంటే మన స్వభావం మారలేదు, మన బుద్ధి మారలేదు, మన ఆలోచన మారలేదు, మనకు దైవ సంబంధమైన ఆసక్తి లేకపోవటం.